అందరూ నా పేరు గాబ్రియేలు. దేవుడు నాకు ఇచ్చిన 120వ కొత్త పాట. ఆకాశమహాకాశాలు పట్టలేవయ్యా, ఆది సంభూతుడవు నీవేనయ్యా. ఆకాశమహాకాశాలు పట్టలేవయ్యా, ఆది సంభూతుడవు నీవేనయ్యా. నిన్ను శరణు కోరి వచ్చినాను దేవా, నీ సన్నిధి నాకు తోడుగా పంపవా దేవా. నిన్ను శరణు కోరి వచ్చినాను దేవా, నీ సన్నిధి నాకు తోడుగా పంపవా దేవా. ఆకాశ మహాకాశాలు పట్టజాలవయ్యా, నిన్ను ఆది సంభూతుడవు నీవే దేవా. ఆకాశ మహాకాశాలు పట్టజాలవయ్యా, నిన్ను ఆది సంభూతుడవు నీవేనయ్యా. పాపపు లోకములో ఉన్నానయ్యా, పరిశుద్ధ రక్తముతో కడుగవా దేవా. పాపపు లోకములో ఉన్నానయ్యా, పరిశుద్ధ రక్తముతో కడుగవా దేవా. జన్మ కర్మ పాపములు తొలగిపోవును, నీ రక్తముతో నన్ను కడిగిన వేళ. జన్మ కర్మ పాపములు తొలగిపోవును, నీ రక్తముతో నన్ను కడిగిన వేళ. ఆకాశ మహాకాశాలు పట్టలేవయ్యా, ఆది సంభూతుడవు నీవేనయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టలేవయ్యా, ఆది సంభూతుడవు నీవేనయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు ఆయన రక్తము అతి పరిశుద్ధమైన రక్తము, పాపమే ఎరుగునటువంటి రక్తము. ఆయన రక్తాన్ని ఆశ్రయించడం వల్ల మనకున్న జన్మతః వచ్చిన శాప పాప కర్మలన్నీ పోతాయి. చాలామంది ఫలానాది చేస్తే పోతుంది, ఫలానా కార్యం చేస్తే పోతుంది, ఫలానా ప్రదేశానికి వెళ్తే పోతుంది, ఫలానా కార్యక్రమం దానం ఇట్లాంటివి చేస్తే పోతాయి అనుకుంటారు. కానీ అవన్నీ పోవు. మనకున్న జన్మతః వచ్చిన పాపాలు కానీ శాపాలు కానీ కర్మలు కానీ పోవాలంటే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన రక్తం ఒకటే శరణం. ఆ రక్తానికే ఆ శక్తి ఉంది. మరి ఈ భూమండలం మీద ఉన్న ఏ దానికి ఆ శక్తి లేదు, ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అండి, నాకు ఒక శాపం అనేది వెంటాడుతూ వచ్చింది. ఆ శాపానికి సంబంధించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను. అది ఏంటంటే, పాములు వస్తాయి నా దగ్గరికి డైరెక్ట్గా లైవ్లో వస్తుంటాయి, కలవ కదా, లైవ్లో వస్తుంటాయి. రోజుకు 1-2 అట్లా వస్తుంటాయి. నేను ఎన్ని ప్రదేశాలు తిరిగినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఏమి చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఏమి చేసినా పోలా. ఒక యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి యేసుక్రీస్తు వారి రక్షణలోకి ఎప్పుడైతే నేను వచ్చానో క్రమేపీగా తగ్గుతూ వచ్చింది. పూర్తిగా అయిపోయినాయి పాములు. కాబట్టి నేను అప్పటి నుంచి నమ్మాను, అంటే ప్రభువు దగ్గరికి వస్తే కానీ మనకున్న కర్మలు అంటారు చూసారా, కర్మలు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందే అని చెప్పి అంటారు. అవసరంలా, ఆ స్టేట్మెంట్ రాంగ్. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిన అవసరం లేదు. మనం పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తే ఆ పాపాలు కానీ ఎంత పెద్ద కర్మైనా సరే, ఎంత పెద్ద శాపమైనా సరే, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన రక్తంలో కడగబడుతుంది. ఇది వాస్తవం, ఇది సత్యం, ఇది జీవం. ఆయన రక్తమే మనకు తోడు. కాబట్టి దయించి అందరం దేవుని రక్తంతో కడగబడే విధంగా పరిశుద్ధులమై ఆయనని ఆశ్రయిద్దాం, దేవుణ్ణి శరణు వేడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.